ఇవాళ మా విజ్జిగాడు నాకు ఎంత హెల్ప్ చేసిందో చూడండి. వాడి చిట్టి చిట్టి చేతులతో గిన్నెలన్నీ కడుగుతుంటే ఎంత ముద్దుగా అనిపించిందో చూడండి. మనం కూడా అంత నీట్గా తోమమేమో భలే తోముతున్నాడు అనమాట. అది కూడా ఒక స్టూల్ వేసుకొని వాడికి అందక వాడికి ఎక్కి మళ్ళీ ట్యాప్ తిప్పి ఒకటి తర్వాత ఒకటి చిన్న చిన్నగా కడుగుతుంటే ఎంత క్యూట్ అనిపించిందో. సో ఇది చూస్తున్నప్పుడు క్యూటే అనిపించింది. బట్ నాకైతే ఒకటి చెప్పాలనిపించింది అనమాట ఈ వీడియో చూసిన దగ్గర నుండి. ఎప్పుడు కూడా అమ్మాయిలే కడగాలి, అసలు అబ్బాయి తిన్న ప్లేట్ కూడా కడగకూడదు అనేసి చాలా మంది అంటా ఉంటారనమాట. అండ్ అంతెందుకు ఈ గిన్నెలు కడుగుతుంటేనే అరే నువ్వేమైనా అమ్మాయి వారా గిన్నెలు కడుగుతున్నావు అన్న డైలాగులు మా ఇంట్లో నేను పడ్డవి. సో నాకు ఇది విన్న దగ్గర నుండి ఒకటి చెప్పాలనిపించింది అనమాట. అది కూడా మీరు ఫేస్ చేసే ఉంటారు. సో ఇప్పుడు నుండి అయినా కూడా కొంచెం ఏంటంటే చాలా జనరేషన్స్ అన్ని చేంజ్ అయినాయి, వాళ్ళు కూడా మారుతున్నారు. సో ఇంకా మనకి సరే ఇప్పుడు మమ్మీకి ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉంటే నో ప్రాబ్లం, సరే ఒక్క అమ్మాయి ఉన్నా నో ప్రాబ్లం. కానీ ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందులో అయితే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. మన అమ్మమ్మలు అయితే ఇంకా మరీ చెప్తారనమాట, అరే ఇది నువ్వు చేసే పని కదరా, అమ్మాయిలు చేసేదిరా, నువ్వు కూర్చోవాలిరా అనేసి అమ్మమ్మలు అయితే మామూలుగా చెప్పారనమాట. సో ఇలాంటి వర్డ్స్ ఏమైనా ఉంటే కనుక పిల్లల ముందు అసలు వాడకండి. సో వాళ్ళకు కూడా తెలియాలి, అన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కూడా లేడీస్ అయినా కూడా బయటకు వెళ్ళి పనులు చేయట్లేదా, బయటకు వెళ్ళి వర్క్ చేయట్లేదా, సో వాళ్ళు కూడా ఈ పనులు చెయ్యాలి అనేది నా ఒపీనియన్ అనమాట. మళ్ళీ జెంట్స్ని తక్కువ చేయాలి అలాంటి ఏమీ లేదు, వాళ్ళు చేసేది ఎంతైనా ఎక్కువే. కానీ నేనేం చెప్పేది ఏంటంటే పిల్లలకి ఇవి కూడా తెలియాలి అనేది నా ఒపీనియన్ అనమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.